Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, వ్యవస్థల్ని వినియోగించుకుంటున్నారు, ఆ వ్యవస్థల ద్వారానే రేపు ఎన్నికల్ని ఎదుర్కోవాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వారు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అట్లాగే పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో ఇతరత్ర అధికారుల్ని కావచ్చు, వారు వినియోగించుకుంటున్నటువంటి తీరు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శించేటటువంటి విమర్శల్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? వీటిలో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? మనకి వ్యవస్థలు ఉన్నమాట ఫ్యాక్టే కదా. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడున్న నాయకులు ఎట్లాంటి వాళ్ళు? నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, మొరార్జీ దేశాయ్, వీళ్ళంతా ఒక మానసిక స్థాయి కలిగిన వ్యక్తులు, రాజకీయ నైతిక విలువలు కలిగిన వ్యక్తులు. అక్కడ మొదలైన మన ప్రయాణం, స్వతంత్ర భారతదేశ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? జగన్ గారి దగ్గరికి, విజయసాయి రెడ్డి గారి దగ్గరికి, కొడాలి నాని గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ దగ్గరికి, అట్లా పైనుంచి వచ్చింది. ఇది దిగజారిందా ఎగబాగిందా అనేది కాదు. అప్పుడు ఆ స్థాయి నాయకులు ఉన్నారు. మనం వ్యవస్థలని సొంతానికి వాడుకోకూడదు అనే ఒక దృక్పథం ఉండేది. వ్యవస్థల్లో ఎవరైనా ఏ వ్యవస్థ అయినా ఒక నిర్ణయం తీసుకుంటే రాజకీయ నాయకులు దాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. వ్యవస్థలు కూడా నాయకుల మానసిక స్థితికి అనుగుణంగా దిగజారిపోతూ వచ్చినాయి. ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఎలా ఉన్నాయి? ఎవరు మన్నా వాడుకుంటారా అని ఎదురు చూస్తున్నాయి వ్యవస్థలు. పోలీసు ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషను, లేకపోతే పార్లమెంటు, అసెంబ్లీ, ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా, గౌరవంగా, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయట్లేదు. మనం చూస్తున్నాం. అన్ని వ్యవస్థలు సిగ్గొదిలేసినాయి. జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. జగన్ లాంటి ఒక నాయకుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎదురుకుండా మమ్మల్ని మేనేజ్ చేసుకోండి బాబో అని వ్యవస్థలు ఎదురు చూస్తున్నప్పుడు ఏ నాయకుడైనా వదిలేసి ఊరుకోడు కదా. నాయకుడు అంటే ఏంటి? ఒక 5 ఏళ్ళు, లేకపోతే మళ్ళీ గెలిస్తే ఇంకొక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. వ్యవస్థలు అనేవి శాశ్వతమైనవి. కానీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు నాయకుల కంటే అన్యాయంగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇప్పుడు వ్యవస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే వ్యవస్థలు అనేవి విగ్రహాలు లాంటివి కావు, ప్రాణం లేనివి లాంటివి కావు. మనుషులే, మన చుట్టాలే, మన అన్నదమ్ములు, మన బావమరుదులు, లేకపోతే మన కులపోళ్ళు, మన ప్రాంతపోళ్ళు ఆ వ్యవస్థలో ఉంటారు. ఒక్కసారి ఆ వ్యవస్థలోకి చేరిన తర్వాత వాళ్ళకి అధికార ఫలాలు కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం సేవలు కావాలి, వాళ్ళ పిల్లల్లో విదేశాల్లో చదువుకోవాలి, వాళ్ళు ఘనంగా బతకాలి. ఎట్లా వ్యవస్థల్లో అంతంత జీతాలు రావు, అంతంత అధికారం ఉండదు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. కనుక రాజకీయ నాయకుల ఆశ్రయం వాళ్ళకి కావాలి, వాళ్ళ ఆశ్రయం రాజకీయ నాయకులకు కావాలి. ఈ కిటుకు బాగా తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. తప్పేమీ లేదు. ఎందుకనంటే నువ్వు ఉపయోగపడటానికి వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పుడు వాడుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు అవుద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే వ్యవస్థలను వాడుకోకుండా ఉంటారా? వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని ప్రతీతి అంటే ఏ విషయమైనా ప్రచారం చేయొచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమంటాడు? హైకోర్టులో ఏది చిన్న ఇబ్బంది వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అంటాడు. అది ఏంటంటే మంచి ఆకర్షణీయంగా ఉంది. కాయినింగ్ చేయడానికి కూడా ఆ లైను మంచి ఆకర్షణీయంగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను మీ పేర్లనేని, మేము వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తాము అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వడ్డీతో చెల్లిస్తామని చెప్తున్నారు. ఎట్లా చెల్లిస్తారు? వ్యవస్థలు కనుక ఉపయోగపడకపోతే. పోలీసులు రేపు చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడలేదు అనుకోండి, మా గౌరవం మేము కాపాడుకుంటాం, రూల్స్ ప్రకారమే పనిచేస్తాం అని వాళ్ళు అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? తాట తీసేస్తారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు, సస్పెండ్లు చేస్తారు. ఈ తలనొప్పి దేనికి? అందుకని ఆయన ఎవరు ఎట్లా చెప్తే అట్లా అంటారు. అంటే పోలీసు కానీ ఏ వ్యవస్థ అయినా సరే మైదా పిండిలాగా
ఎటు పడితే అటు మనం తిప్పుకోవడానికి సిద్ధంగా అవి మానసికంగా సిద్ధమైపోయి ఉన్నాయి. న్యాయస్థానాలు మేనేజబుల్ అనే ఇంప్రెషన్ సొసైటీలో ఉంది. పోలీసులు మేనేజబుల్ అంటే వాళ్ళు నువ్వు పావలా ఉపయోగపడితే చాలు అంటే లేదు సార్ మేము ₹1 ఉపయోగపడతాం అంటున్నారు. అలా ప్రతి వ్యవస్థ వీఆర్ ఫర్ సేల్ అని చెప్పి వ్యవస్థలన్నీ కూడా బట్టలు ఊడ తీసుకొని సిద్ధంగా ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు వాడుకోడు? సింపుల్ లెక్క. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనుకుందాం, ఊరికి నా మాట వరుసకి, వ్యవస్థలని వినియోగించుకోడా? కొడాలి నాని అయ్యారు అనుకుందాం, వ్యవస్థలను ఉపయోగించుకోరా? అసలు ఏ రాజకీయ నాయకుడు వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ఉంటాడో ఇవాళ స్టాండర్డ్స్ని బట్టి చెప్పడం వీలయ్యే పని సాధ్యం కాదు. అటువంటిప్పుడు ఉపయోగించుకుంటారు. మీరు ఎవరిని తిట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది కరెక్ట్ కానే కాదు. పోలీసు వ్యవస్థని కార్నర్ చేయండి, న్యాయ వ్యవస్థని కార్నర్ చేయండి, లెజిస్లేటివ్ వ్యవస్థని కార్నర్ చేయండి. అంతే తప్ప ఇప్పుడు ఎవరైతే జగన్ను విమర్శిస్తున్నారో వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు చేసే పని ఇదే. జగన్ మళ్ళీ విమర్శిస్తారు, వ్యవస్థలు మీరు మేనేజ్ చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం కేసీఆర్ని చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ విలువలు పాటించాల, ప్రతిపక్షాలను కలుపుకున్నారు, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు, ప్రజలతో కాంటాక్ట్ పోయింది, అన్ని విధాలుగా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇప్పుడు అవే విమర్శలు రేవంత్ రెడ్డి మీద చేస్తున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఆయన? అందువల్ల ఏంటంటే ఇది ఒక గేమ్. ఆ గేమ్లో జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఎక్స్పర్ట్. అందువల్ల ఆయన్ని చూసి ఏమీ విమర్శించలేక, ఇలా చేస్తున్నారు, వ్యవస్థల్ని ఏమీ అనలేక, వ్యవస్థలను క్షాళన చేసే మార్గం ఏంటో తెలియక జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు. కానీ ఆయన శుభ్రంగా వాడుకుంటున్నారు, తప్పు లేదు. మేము ఉపయోగపడతాం సార్, మమ్మల్ని వాడుకొని మీకు దండం పెడతామని వ్యవస్థల వాళ్ళు వెనకాల పడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? తప్పమ్మా, నేను వ్యవస్థలను వాడుకోను, అది పద్ధతి కాదు అని అంటాడు ఆయన. ఇవాళ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏదో తప్పు చేస్తున్నట్టు అనుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నేను నుప్పు అని అంటున్నప్పటికీ కూడా గతంలో ఆయన చాలా వ్యవస్థలను మేనేజ్ చేశారని అందరూ అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రేపు అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు చేస్తారు. అందులో వ్యవస్థలు కుళ్ళిపోయినాయి తప్ప కుళ్ళిపోయిన సామాన్నే వీళ్ళు మళ్ళీ ఏదో వాడుకుంటున్నారు. కానీ వ్యవస్థల్ని కొత్తగా ఎవరు మేనేజ్ చేయట్లా. ఇందిరాగాంధీకి ముందు నుంచి కూడా వ్యవస్థల మేనేజ్మెంట్ ఉంది. అది ఇప్పుడు కొంచెం పరాకాష్ఠకు చేరింది. ఎందుకు చేరిందంటే వ్యవస్థలన్నీ సిగ్గొదిలేసినాయి కాబట్టి. రాజకీయ నాయకులది తప్పు కానే కాదు. రాజకీయ నాయకుల దగ్గర ఏముందో వాళ్ళకి తెలుసు, వ్యవస్థలకి ఏం కావాలో రాజకీయ నాయకులకు తెలుసు. ఇదొక పరస్పర అవినాభావ సంబంధం జరుగుతుంది. అందుకని జగన్ని కార్నర్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.